హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికలు వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. ప్రధానమైన ఒక 20 అంశాలు తీసుకొని వాటిలో పూర్తి స్థాయిలో, పూర్తి కోణంలో అనాలిసిస్ చేస్తాను. మీ అందరికీ తెలుసు, రెగ్యులర్గా చూస్తున్న వాళ్ళు ఇంకా కొత్త వాళ్ళని మన ఛానల్ గురించి చెప్పండి, కొత్త వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అలాగే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇక మెయిన్ అన్ని పత్రికల్లో ప్రధానంగా బ్యానర్ వార్త ఏంటంటే శుభాంశు శుక్ల, మన యుద్ధ విమానాల పైలట్ శుభాంశు శుక్ల దాదాపుగా 18 గంటల ప్రయాణం తర్వాత సురక్షితంగా అంతరిక్షానికి చేరుకున్నారు. నింగినంటిన సమరం ఐఎస్ఎస్లో అడుగిడిన తొలి భారతీయుడు, చరిత్ర సృష్టించిన శుభాంశు. నిల్చోవడం సులభంగా ఉంది, తల భారంగా ఉంది. శుక్ల తొలి పలుకులు, చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నానని వ్యాఖ్య. గగనతలంలో భారత్ చరిత్ర లిఖించింది. అంతరిక్ష యాత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని తాకాయి. భారత అంతరిక్ష చరిత్రలో ఐఏఎస్కు చేరిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్ల రికార్డు సృష్టించారు. 39 ఏళ్ల శుక్ల గురువారం సాయంత్రం ఐఎస్ఎస్లోకి వెళ్ళగానే దేశం మొత్తం విజయగర్వంతో ఉప్పొంగిపోయింది, సంబరాలు నింగినంటాయి అని రాశారు. ఈవెన్ అన్ని పత్రికల్లో కూడా అది బ్యానర్గా ఉందన్నమాట. ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు అత్యంత కీలకమైన వ్యాఖ్యలు చేశారండి. నిన్న డ్రగ్స్ అండ్ గంజాయి విషయంలో అస్సలు ఉపేక్షించం. దీన్ని ఎవరైనా రికమెండ్ చేసినా, ఆ కేసుల్లో దొరికిన నిందితులకు ఎవరైనా ప్రజాప్రతినిధులు లేదా అధికారులు వత్తాసు పాడినా వాళ్ళను కూడా కేసులు బుక్ చేస్తాం, వాళ్ళను కూడా తొక్కుకుంటూ వెళ్తాం. అస్సలు ఆ విషయంలో ఎవరిని వదిలే ప్రసక్తి లేదు, ఎవరిని క్షమించే ప్రసక్తి లేదని చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. ఆయన అలా కామెంట్స్ చేయడానికి కారణం ఏంటంటే, గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా గంజాయి ఉంది. 9వ తరగతి 10వ తరగతి చదువుతున్న పిల్లలకు స్కూల్స్లో, కాలేజీల్లో, ఇంటర్మీడియట్లో కూడా ఎంత 20 రూపాయలు గంజాయి, మినిమం 20 రూపాయలు ఉంటే చాలు గంజాయి. సో దానికి చాలామంది బానిసలు అయిపోయారు. ప్రతి ఊర్లో కూడా, ప్రతి నియోజకవర్గ కేంద్రాల్లో కూడా, ఇక అర్బన్ సెమీ అర్బన్ ఏరియాస్లో అయితే తిరిగేలేదు, ఒక గంజాయి బ్యాచ్ అని ఒక ఏరియా తయారైంది. ప్రతి ఊర్లో ఇదిగో పలానా ఏరియాలో గంజాయి బ్యాచ్ ఉంటారు అనేలా తయారైందనమాట. సో దాన్ని పెంచి పోషిస్తూ వచ్చారు. వాళ్ళకి గంజాయి అలవాటు చేసి వాళ్ళ రాజకీయ అవసరాల కోసమో, మీటింగుల కోసమో, ఎవరినైనా కొట్టడం కోసమో వాడుకొని పెంచి పోషించారు. సో ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చాక కొంతమంది ప్రజాప్రతినిధులు వాళ్ళని అలాగే వాడుతున్నారు. ఈవెన్ ఇప్పటికీ కొన్ని ఊర్లలో గంజాయి బ్యాచ్లు అలాగే ఉన్నాయి. రాత్రి 10 దాటితే వాళ్ళు ఉన్న ఏరియాకు వెళ్ళలేకపోతున్నారు. సో అది సీఎం గారికి తెలిసింది. ఈవెన్ కూటమి ప్రభుత్వం వచ్చాక నారా లోకేష్ గారు అండ్ హోంమంత్రి అనిత గారు అండ్ కొంతమందితో కలిపి ఈగల్ అని ఒక వ్యవస్థ ఏర్పాటు చేశారు. కొంతమంది ఐపీఎస్ అధికారులని, పోలీసులను అందరినీ టీమప్ చేసి ఈగల్ అనే వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ప్రకారం గంజాయి సాగును కూడా, ఎక్కడైనా గంజాయి సాగు చేస్తున్నట్టు తెలిస్తే ఇమీడియట్గా దాన్ని ధ్వంసం చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు కొన్ని జరుగుతున్నాయి. అయినా సరే పూర్తి స్థాయిలో కంట్రోల్ అవ్వట్ల, పాక్షికంగానే అవుతోందన్నమాట. సో అందుకే ఇది చంద్రబాబు గారి వరకు వెళ్ళి ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు, పోలీసుల రిపోర్ట్లు అన్నీ పట్టుకొని దీన్ని ఇలా కాదు, అసలు దాన్ని రికమెండ్ చేసిన వాళ్ళని కూడా మనం వదిలిపెట్టకూడదని చెప్పి నేను చెప్పారు. ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతాం. ఈగల్ ద్వారా మాదక ద్రవ్యాలపై డాగ కన్ను, గంజాయి బ్యాచ్లకు వారి వెనక ఉన్నవారికి బుద్ధి చెబుతాం. పద్ధతి మారకుంటే ఇక్కడ ఉండడానికి అర్హత లేదు. మాదక ద్రవ్యాల వ్యతిరేక సదస్సులో సీఎం చంద్రబాబు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్పై యుద్ధం ప్రకటిస్తున్నా, ఎవరు అడ్డొచ్చినా తొక్కుకుంటూ పోతాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినం సందర్భంగా గుంటూరులో గురువారం ఆయన యువతతో కలిసి వాకథాన్లో పాల్గొన్నారు. యువత పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ ర్యాలీలో చంద్రబాబు సుమారు 1/2 కిలోమీటర్ దూరం వారితో నడిచారు. అనంతరం శ్రీ కన్వెన్షన్లో నిర్వహించిన సదస్సులో యువతతో రహిత రాష్ట్రంగా మార్చుదామంటూ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం గంజాయి కట్టడిపై దృష్టి పెట్టలేదు, ఎన్ని ఆందోళనలు చేసినా అప్పటి సీఎం జగన్ పట్టించుకోలేదు. మేము పోరాడితే మా కార్యాలయంపై దాడి చేసి తెదేపా కార్యకర్తలపై కేసులు పెట్టారు. ఇటీవల పోలీసులపై దాడి చేసిన గంజాయి బ్యాచ్పై చర్యలు తీసుకుంటే వారికి మద్దతుగా 100 మంది ర్యాలీగా వెళ్ళి గొడవ చేశారు. అలాంటి వారిని వదిలిపెట్టాలా అని ప్రశ్నించారు. ఈవెన్ అన్ని పత్రికలు, ఆంధ్రజ్యోతిలో కూడా దీన్ని హైలైట్ చేశారు. ఇదిగోండి, గంజాయి మాదక ద్రవ్యాలపై ఇక యుద్ధమే. రాజకీయ ముసుగులో ముఠాలకు సహకరిస్తే ఎలా అదుపు చేయాలో నాకు తెలుసు సీఎం. హైదరాబాద్ అంటే హైటెక్ సిటీకి ఎలా గుర్తుకు వస్తుందో ఇప్పుడు అమరావతి అంటే క్వాంటమ్, జీనోమ్, ఏఐ గుర్తొస్తాయి. విజన్ 2047లో భాగంగా తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్ 1గా తీర్చిదిద్దడమే లక్ష్యం అని చెప్తూ ఈ గంజాయి కంట్రోల్కి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవి హైలైట్ చేశారు అన్ని పత్రికల్లో.
గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్నా క్యాంటీన్లు. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి. నగరాలు పట్టణాల్లో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను ప్రభుత్వం ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తోందంటండి. పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని కోటబొమ్మాలి, శ్రీకాకుళం జిల్లా, దుగ్గిరాల, గుంటూరు, శాంతిపురం, గుడిపల్లి, రామకుప్పం, కుప్పం గ్రామీణం, చిత్తూరు, ఉప్పాడ, కోటపల్లి, కాకినాడలో కొత్తగా 7 క్యాంటీన్లు ఏర్పాటుకు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నారు. అన్నా క్యాంటీన్ల గురించి ఎప్పుడు మాట్లాడుకున్నా నాదైతే ఒకటే అభ్యంతరం. అది పాపం 4 వేళ్ళు కలిసి లోపలికి వెళ్ళలేని నిరుపేదల కోసం దాన్ని ఏర్పాటు చేశారు. కానీ అన్నీ ఉండి కాస్త ఆస్తులు పోగేసిన వాళ్ళు, అబోవ్ మిడిల్ క్లాస్ వర్గాల వాళ్ళు కూడా సర్లే 5 రూపాయలు ఇస్తే ఈ పూటకి ఇక్కడ భోజనం అయిపోద్ది కదా అనే కక్కుర్తితో కొంతమంది దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ప్రభుత్వ లక్ష్యాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అన్నా క్యాంటీన్లు అని అనుకునేసరికి నాకు ఫస్ట్ గుర్తొచ్చేది అదే. ఈవెన్ ఇప్పటికీ నేను అప్పుడప్పుడు కొన్ని క్యాంటీన్ల దగ్గరికి వెళ్ళి చూస్తుంటా. వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. కొన్ని షాపులు ఉంటాయి, కిరాణా షాపులు లాంటివో లేదంటే కూరగాయల షాపులు ఉంటాయి, బాగానే స్థిరపడతారు. వాళ్ళు ఇంట్లోంచి క్యారేజ్ తెచ్చుకునే కెపాసిటీ ఉన్నప్పటికీ వద్దొద్దు దగ్గరలో అన్నా క్యాంటీన్ ఉంది, 5 రూపాయలు ఇస్తే భోజనం వచ్చేస్తే వెళ్ళిపోదు అనే ఆలోచనలో ఎక్కువ మంది ఉన్నారు. దానివల్ల ఏంటంటే నిజమైన పేదలు వాళ్ళకి అందట్లేదు అనమాట, లిమిటెడ్లో ఉండటం వలన. సో దీని గురించి ఎన్నిసార్లు మాట్లాడుకున్నా మనం కట్టడి చేయలేం. సో గ్రామీణ ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన అటువంటి వాళ్ళని కంట్రోల్ చేస్తే చాలు. అటువంటి వాళ్ళని కంట్రోల్ చేసే వ్యవస్థ లేదు, చేయలేరు కూడా. మనిషిని చూసి ఇదిగో నీకు ఇవ్వను, నీకు టోకెన్ ఇవ్వను, నీకు టికెట్ ఇవ్వను అనలేరు కదా, ఇచ్చేయడమే. ఇక వైకాపా హయాంలో పట్టాల పందారం. ఈనాడులో మరో ఇంపార్టెంట్ వార్త రాశారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగనన్న ఇళ్ల పట్టాలని సెంటు భూములు ఇచ్చారు కదా, సెంటున్నర భూములు ఇచ్చారు కదా. అక్కడ ఇదిగోండి, ఇది వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వోద్యోగులకు కూడా ఇచ్చేశారంట. కార్లు, ఇల్లు ఉన్నవారికి ఇళ్ల స్థలాలు. అన్నమయ్య, కాకినాడ, పల్నాడు జిల్లాల్లో అత్యధికం. పట్టాలు అందుకున్న వారిలో మైనర్లు కూడా. జిల్లాల వారీగా కొనసాగుతున్న పరిశీలన. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన జగనన్న ఇళ్ల పట్టాల్లో సుమారుగా 30% అబౌవ్ అనర్హులకు ఇచ్చినట్టుగా ప్రభుత్వం గుర్తిస్తోంది. అందులో జిల్లాల వారీగా అనర్హులు ఎవరు అనేది ఏరువేస్తున్నారు. వాళ్ళలో ఇల్లు, బంగ్లాలు, పెద్ద పెద్ద బంగ్లాలు, కార్లు ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వాళ్ళకి, వైసీపీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు, వాళ్ళ చుట్టాలు, బంధువులకి, అలా చాలామందికి ఇచ్చేశారు. వైకాపా పాలనలో ఇంటి పట్టాలు పొందిన వారిలో అనర్హుల గుట్టు రట్టవుతోంది. ప్రభుత్వ ఉద్యోగులు, మైనర్లు, 4 చక్రాల వాహనాలు కలిగిన వారు, నిర్దేశించిన దానికంటే అధికంగా విద్యుత్ బిల్లు, ఇంటి పన్ను చెల్లిస్తున్న వారు అనర్హుల జాబితాలో ఉన్నారు. పేదలకే దక్కాల్సిన ఉచిత పట్టాలను వైకాపా నేతలు తమ అనుయాయులకు కట్టబెట్టడంలో పోటీ పడ్డారు. రెవెన్యూ సిబ్బంది వీరి ఒత్తిళ్లకు లొంగిపోయారు. కూటమి ప్రభుత్వ పరిశీలనలో ఈ అక్రమాల గుట్టు వీడుతోంది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇంటి పట్టాలు పొందిన వారిలో 50,000 మందికి పైగా అనర్హులు ఉన్నట్టు ఇప్పటి వరకు తేలగా, వీరిలో అత్యధికంగా 10,000 మంది అన్నమయ్య జిల్లాలోనే ఉన్నారు. 50,000 మంది ఏంటండి, దగ్గర 3-4 లక్షల మంది ఉంటారు. బీభత్సంగా ఉంటారు. ఇంకా జల్లెడ పట్టాలి, ఇంకా ఏరాలి. ఇటువంటిది ఈవెన్ ఇప్పుడు టీడీపీ వస్తున్నారు. వీళ్ళు కూడా పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు పేదలకు ఇళ్ల స్థలం ఇస్తామని చంద్రబాబు గారు చెప్తున్నారు. ఈవెన్ వీళ్ళు కూడా చేసేది అదే. ఎందుకంటే 3 సెంట్ల స్థలం అంటే అప్పనంగా వస్తున్నది ఎవడు కాదనుకుంటాడు. సో ఆ కార్యకర్తల పిల్లలకో, వాళ్ళు తెలిసిన వాళ్ళకో ఇచ్చుకుంటారు. ఇది మనకి తరతరాలుగా దాదాపుగా ఒక 40-50 సంవత్సరాల నుంచి ఇళ్ల పట్టాలని ఇస్తున్నప్పటికీ పేదలకు ఇల్లు అనే పథకాన్ని ఎన్టీఆర్ గారు ఉన్నప్పటి నుంచి ఉంది ఈ పథకం. అయినా సరే ఎందుకు అందరికీ ఇల్లు లేవు? ఎప్పుడు చూస్తున్నా ఒక 20-25 లక్షల కుటుంబాలకు ఇల్లు లేవు, స్థలాలు లేవు అని ఎందుకు వస్తాయి? ఎందుకంటే వీళ్ళు అర్హులకి ఎవరు? ఆ పథకంలో మ్యాక్సిమం మిస్యూజ్ అవుద్ది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు అయితే ఇందిరమ్మ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని 3 ఫేజుల్లో దాదాపుగా 12,000 కోట్లు ఖర్చు పెట్టి కట్టారు. సో దాంతో రాష్ట్రంలో ఇల్లు లేని పేదలు ఉండిపోవచ్చుగా, కానీ లేదు. ఆ తర్వాత మళ్ళీ టీడీపీ 2014లో వచ్చాక ఎన్టీఆర్ పేదలకు ఇల్లు అని ఎన్టీఆర్ పథకం అని, టిడ్కో అని తీసుకొచ్చారు. పోనీ వైసీపీ వచ్చినప్పుడు మళ్ళీ ఇల్లు లేని పేదలు అనేవాళ్ళు ఉండకుండా ఉండాలిగా. మళ్ళీ జగనన్న హయాంలో కూడా జగనన్న ఇళ్ళ పట్టాలని తీసుకొచ్చి ఇల్లు కట్టించి ఇచ్చారు. ఇప్పటికీ కూడా దాదాపుగా అంటే ఆ 25-30 లక్షల కుటుంబాలు ఇల్లు లేకుండా అలా కొనసాగుతున్నాయంటే దానికి కారణం ఏంటంటే అర్హుల కంటే అనర్హులకి ఎక్కువ ఇస్తారు, మిస్యూజ్ అవుతాయి, పనికిమాలిన వాళ్ళకి ఇస్తారు. ఇదిగో జగనన్న ఇళ్ళని కట్టారు, అవి వేస్ట్, ఆ కాలనీలు వేస్ట్. ఆ కాలనీలోకి ఎవడు వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. సెంటు స్థలం తీసుకొని పక్కన అలా ఖాళీగా వదిలిపెట్టేశారు.
అంతకుముందు టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు టిడ్కో ఇల్లు కట్టారు, దానిలో కూడా సమాధుల్లో మార్చేశారు, శ్మశానాల్లో మార్చేశారు, బూజు పట్టి చెదలు పట్టి ఎందుకు పనికి రాకుండా పోయాయి ఆ ఇల్లు. ఎప్పుడు ఆ కాలనీల్లోకి వెళ్తున్నా బాధ అనిపిస్తుంది, అరే ప్రజాధనం ఇలా వృధా చేశారే అని. అలా అంటే వీళ్ళు రాజకీయాల కారణంగా వేల కోట్లు, సుమారుగా మన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 65,000 కోట్లు ఇళ్ల కోసం ఖర్చు పెట్టి గట్టిగా ఒక 10 లక్షల కుటుంబాలకు కూడా ఇల్లు కట్టించి ఇవ్వలేకపోయారు తెలుసా. రాష్ట్ర విభజన తర్వాత 65,000 కోట్లు ఖర్చు పెట్టారు, 10 లక్షల కుటుంబాలకు కూడా ఇల్లు ఇవ్వలేకపోయారు. అందుకే దాని గురించి ఎంత మాట్లాడినా కాస్త ఎమోషన్ అవ్వాల్సి వస్తుంది, వీళ్ళు ప్రజాధనం మిస్యూజ్ చేస్తున్నారే అని. ఇక ఐఐటీలకు అడ్డదారు తొక్కించారు, మద్యం కుంభకోణంలో పావులుగా వాడుకున్నారు, సివిల్స్కు సన్నద్ధమైన వ్యక్తిని ముడుపుల సొమ్ముకు కాపలాదారుగా మార్చేశారు, డబ్బుల ఆశ చూపి ఎంతోమందిని అవినీతి ఉచ్చులోకి దింపారు, ఉన్నత విద్యావంతుల జీవితాలతో చెలగాటమాడిన వైకాపా మద్యం ముఠ తా చెడ్డ కోతి వనమల్లా చెరిచింది అన్నట్టు అవినీతి అక్రమాల్లో ఆరితీరిన వైకాపా మద్యం ముఠ ఉన్నత విద్యావంతులైన అనేక మంది యువకుల్ని ఈ ఉచ్చులోకి దించింది. ఖరగ్పూర్, మద్రాసు వంటి ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చదువుకొని పట్టభద్రులైన పలువురిని మద్యం కుంభకోణంలో కీలక పాత్రదారులుగా మార్చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షకు సన్నద్ధమైన యువకుడిని ముడుపుల సొత్తుకు కాపలాదారుగా వాడేసుకుంది. ప్రఖ్యాత సంస్థల్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి కెరీర్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతను ముడుపులు వసూలు చేసే కొరియర్లుగా, ఒక చోట నుంచి మరో చోటకు చేర్చే హ్యాండ్లర్లుగా తయారు చేసింది. కొందరు తెలిసే ఈ కుంభకోణంలో భాగస్వాములుగా, మరికొందరు మాత్రం ఏదో ప్రభుత్వ ప్రాజెక్టు అనుకుని అడుగుపెట్టి ఆ క్రమంగా ఊబిలో కూరుకుపోయారంట. పాపం ఎంత దారుణం చూడండి. తెలుసో తెలియకో ఆ మద్యం కుంభకోణంలో చిక్కుకొని ఇప్పుడు నిందితుల్లాగా జైళ్ళు చుట్టూ తిరగాల్సి వస్తుందన్నమాట. కేసులు ఎదుర్కొని కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. వాళ్ళ జీవితం నాశనం చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న 5 ఏళ్లలో వెలగబెట్టిన ఘనకార్యాల్లో ఇది కూడా ఒకటి. అంతెందుకు వాలంటీర్ల జీవితం నాశనమైనట్టేగా. పాపం వాళ్ళకి ఇచ్చింది 5,000 జీతం, వాళ్ళ మీద ఒక రాజకీయ ముద్ర వేసేసి దిగిపోయారు. పోనీ వాళ్ళని ఏమైనా పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేలా చట్టం చేశారంటే చేయలా, ఒక జీవో తెచ్చారంటే తేలా. వాళ్ళని రాజకీయ పావులుగా వాడుకొని, వాళ్ళ పార్టీ కార్యకర్తలుగా వాడుకొని మాటలు చెప్పి, మీరు జగనన్న శైలుకు, మీరు క్షేత్రస్థాయిలో మీరే సారథలు వారధలు అని చెప్పి 4 పులిహార మాటలు చెప్పి వాళ్ళ జీవితాలు మొత్తం పనంగా పెట్టారు. ఇప్పుడు వాళ్ళని ఈ ప్రభుత్వం తీసుకోదు, కొనసాగించదు, వాళ్ళేమో ఆశలు వదులుకోలేరు. పనికిమాల మాటలు చెప్పారనమాట. ఈ మద్యం కుంభకోణంలో మరో కోణాన్ని ఆంధ్రజ్యోతిలో రాశారండి, చూద్దాం ఒకసారి. ఇదిగోండి, లిక్కర్ నిందితులకు నార్కో టెస్ట్ అంట. అన్నీ తెలిసి నోరు విప్పిన బోసలు, వారితో నిజాలు చెప్పించేందుకు నార్కో పరీక్షలు చేసే ఆలోచన. కోర్టులో పిటిషన్ వేయనున్న సిట్, కోర్టు అనుమతిస్తే 5గురికి నిర్వహణ. సో మొత్తానికి అంటే ఇంకా వాస్తవాలు బయటకు రావాలి అంటే తప్పదు, నార్కో పరీక్ష చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ఎవరూ నోరు విప్పట్లేదు, వీళ్ళ దగ్గర సమాచారం మొత్తం ఉంది, కానీ వీళ్ళు నోరు విప్పట్లేదు, కాబట్టి నార్కో టెస్ట్ చేయాల్సిందే అని సిట్ భావిస్తోంది. కోర్టులో పిటిషన్ వేస్తోందంట. రాజకేశ్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, చెవిరెడ్డికి లై డిటెక్టర్ పరీక్ష చేసే అవకాశం. నేరం చేసిన వ్యక్తిని కనిపెట్టడం ఒక ఎత్తు అయితే, ఆ నేరాన్ని రుజువు చేసి బాధ్యుడికి శిక్ష వేయించడం దర్యాప్తు అధికారులకు పెద్ద సవాలే. ఇందులో మొదటి పని ఎలాగోలా చేయగలిగే పోలీసులు, రెండో విషయంలో మాత్రం నిందితులతో నిజాన్ని చెప్పించలేక, వారు చెప్పే అబద్ధాలు అంగీకరించలేక ఒత్తిడికి గురవుతుంటారు. అయితే తెలివైన నిందితుల నుంచి అంతే తెలివిగా నిజాలు రప్పించేందుకు నార్కో పరీక్షలు, పాలిగ్రాఫ్, బ్రెయిన్ మ్యాపింగ్ వంటి పద్ధతులు ఉన్నాయి. లిక్కర్ కేసు వెలికి తీస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు ఈ పద్ధతులను అనుసరించే యోచనలో ఉన్నట్టు తెలిసింది. మద్యం దోపిడీ జగన్ హయాంలో రచించిన ప్రణాళిక నుంచి దాన్ని అమలు, ముడుపుల వసూళ్లు, వాటాల పంపిణీ, వాహనాల్లో తరలింపు ప్రతిదీ ఆధారాలతో సహా సేకరించింది. నిందితులు, లబ్ధిదారులు, సాక్షులను విచారించి కేసును దాదాపుగా కొలిక్కి తెచ్చారు. అంతిమ లబ్ధిదారు ఎవరో రాష్ట్రం అంతటికీ తెలిసినా ఈ దందాలో ప్రతి అంశము న్యాయస్థానంలో నిలిచేలా ఉండాలి. అది కీలకం. ఆధారాలు ఉన్నాయి ఓకే, వాంగ్మూలాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు ఓకే, న్యాయస్థానంలో నిలబడాలంటే సాక్షులు కావాలి, వాంగ్మూలాలు స్ట్రాంగ్గా ఉండాలి, ఆధారాలు మరింత స్ట్రాంగ్గా ఉండాలి, లేకపోతే కేసు వీగిపోద్ది. న్యాయస్థానాల్లో 33 రకాల క్వశ్చన్లు ఉంటాయి, క్రాష్ క్వశ్చన్లు ఉంటాయి. సో అందులోకి ప్రతివాదులు ఉంటారు, ప్రతివాదులు కూడా బలమైన వాదన వినిపిస్తారు. సో అందుకు న్యాయస్థానాల్ని కేసులు బలంగా నిలబడాలి అంటే మరింత స్ట్రాంగ్ వాంగ్మూలం అవసరం, కాబట్టి వాళ్ళకు నార్కో పరీక్షలు చేయించడానికి సిద్ధమవుతోందన్నమాట. అందులోకి వీళ్ళందరూ కూడా తెలివైన వాళ్ళు. రాజకేశ్ రెడ్డి కావచ్చు, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప, చెవిరెడ్డి, వీళ్ళందరూ కూడా ఎదురుగా సిట్టు వాళ్ళ దగ్గర నుంచి సమాచారం రాబెడతారు తప్ప వీళ్ళు సమాచారం చెప్పే టైప్ కాదు.
అందుకే వీళ్ళకి నార్కో పరీక్షలు చేయాలని ఆలోచిస్తున్నారంట. అదొకటి మంచి విషయమే కదా. తర్వాత నిన్న అఖండ గోదావరి ప్రాజెక్టుకు పవన్ కళ్యాణ్ గారు అండ్ కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ గారు అండ్ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు, కందుల దుర్గేష్ గారు, పురంధేశ్వర్ గారు శంకుస్థాపన చేశారు. దాదాపుగా 450 కోట్ల విలువైన గోదావరి పరివాహక పర్యాటక అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అండి ఇది. గోదావరి కుర్రాళ్ళ బైకుల్ల అభివృద్ధి పరుగు, శక్తివంతమైన నాయకుల వల్లే ఇది సాధ్యం. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో అభివృద్ధి వేగం. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన, సైన్స్ మ్యూజియం ప్రారంభం. రాజమహేంద్రవరం అనగానే గుర్తొచ్చేది గోదావరి తీరం. తీరం వెంబడి నాగరికత, భాష అన్నీ అభివృద్ధి చెందుతాయి. అలాంటి ఈ గోదావరి నేల మీద ఆంధ్రుల అన్నపూర్ణ డొక్కా సీతమ్మ జన్మించారు. మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన నన్నయ్య నడియాడారు. ఎంతోమంది కళాకారులు, సామాజికవేత్తలకు జన్మనిచ్చిన నేల ఇది అని పవన్ కళ్యాణ్ గారు చెప్పి అఖండ గోదావరి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు కదా. సో దాన్ని ఇదిగోండి, దేశానికే తలమానికంగా అఖండ గోదావరి దేశాభివృద్ధితో పర్యాటక రంగానికి కీలక పాత్ర. గోదావరి ఆంధ్రాలో 7 ప్రాజెక్టులకు 450 కోట్లు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, డబుల్ ఇంజిన్ సర్కార్తోనే అభివృద్ధి. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని. ఈ అఖండ గోదావరి అనేది చాలా ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అండి. గోదావరి పరివాహక ప్రాంతాల్లో మొత్తం మీద డెవలప్మెంట్ పర్యాటకంగా అభివృద్ధి చేస్తారనమాట. దాన్ని రాశారు. తర్వాత పోలవరం బనకచెర్లపై 10 రోజుల్లోపు 2 రాష్ట్రాలతో సమావేశం. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడి. పోలవరం బనకచెర్లపై వారం 10 రోజుల్లోపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో సమావేశం కాబోతున్నట్టు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ వెల్లడించారు. 11 సంవత్సరాల ఎన్డీఏ పాలనలో జలశక్తి శాఖ రూపొందించిన విజయాలపై గురువారం ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జల వివాదంపై మాట్లాడారంట. గోదావరి బనకచెర్ల విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా క్లియర్గా ఉంది. వృధా నీళ్లు వాడుకుంటాము అని ఏం లేదు. ఒక బకెట్ నీళ్ళు వేస్ట్ నీళ్ళు, వాటిని బయట పారబోస్తున్నారు. అలా మీరు బయట పారబోసే నీళ్ళలో మేము ఒక బాటిల్తో నీళ్లు పట్టుకుంటాం, మాకు ఇచ్చేయండి అని చెప్పి ఏపీ ప్రభుత్వం అంటోంది. లేదు ఆ బకెట్ మీద మాకు హక్కు ఉంది, ఆ వృధా వాటర్ మీద మాకు కూడా హక్కు ఉంది, మేము ఎందుకు ఇస్తామని చెప్పి తెలంగాణ అంటుంది. ఎందుకు ఇవ్వరు? అవి వేస్టే కదా, పారబోస్తున్న నీళ్ళే కదా, మాకు ఇవ్వండి అని చెప్పి ఏపీ అంటుంది. తెలంగాణ అనేది మూర్ఖపు వాదన. రాజకీయాలు రెచ్చగొట్టి, సెంటిమెంట్స్, ఎమోషన్స్ రెచ్చగొట్టి ఒక మూర్ఖపు వాదనని తెర మీదకి తెచ్చారు అంతే. 7 కాలం పడుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి రాజకీయం చేయడానికి ఏదో ఒక ఎమోషను, సెంటిమెంటు, ఏదో పనికిమాలిన విషయం కావాలి. ఆ పార్టీ పుట్టిందే ఎమోషన్ మీద, సింపతి మీద, సానుభూతి మీద, ఆ ప్రాంతీయ ఎమోషన్ మీద, ఉప ప్రాంత కపట ప్రేమ మీద. అది పోయింది కాబట్టి ఆ పార్టీ ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళీ దాన్ని నిలబెట్టాలి అంటే రెచ్చగొట్టాలి, ఆ ప్రాంతం వాసులను రెచ్చగొట్టాలి, అలా ఆంధ్ర మీద ఉసుగొల్పాలి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి రాజకీయ మనుగడ ఇంతే. మన మీద ఏడుస్తూనే వాళ్ళు రాజకీయంగా ఎదిగారు, మనమేమో కొట్టుకు చేస్తున్నాం. మన మీద ఏడుపే వాళ్ళు ఎదుగుదల అనమాట. సో మన మీద ఏడిసినందుకు వాళ్ళకి తగిన శిక్ష పడాలి. వాళ్ళ మూర్ఖపు ఆలోచన, పనికిమాలిన పాలిటిక్స్ అనమాట. ఇక్కడ యాక్చువల్లీ మన మీద ఎవరైనా ఎదుటి వాళ్ళు ఏడిస్తే మనం ఏమంటాం, నీ ఏడిపే నా ఎదుగుదల అని కొన్ని వాహనాల మీద రాస్తారు. అంటే ఎదుటివాడు మన మీద ఏడిస్తే మనం ఎదుగుతాం. ఇక్కడ మనం ఎందుకు ఎదగట్లా? మనలో మనం కూడా మన రాజకీయాలు, కులాలు, ప్రాంతాలు, దరిద్రగొట్టు పార్టీ ఒకటి మన రాష్ట్రంలో ఉండడం మన దౌర్భాగ్యం. అదే పార్టీయో మీ అందరికీ తెలుసు, మళ్ళీ నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సో ఇటువంటి దౌర్భాగ్యాల కారణంగా మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం. ముందుకు వెళ్ళే టైంలో వెనక్కి లాగే వాళ్ళు చాలామంది ఉంటారు. సో అందుకే ఈ గోదావరి బనకచెర్ల అంతా క్లియర్ అయింది. కేంద్రం కూడా అనుమతులు ఇస్తుంది. వాళ్ళు దాన్ని ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. కేంద్రం నుంచి ఫండింగ్ తీసుకుంటారు, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుంటారు. అంతా అనుకునే టైంలో తెలంగాణ నుంచి ఒక పెద్ద అభ్యంతరం వచ్చింది. దాన్ని సాల్వ్ చేయడానికి సంవత్సరాలు పట్టినా, ఇటువంటి మీటింగులు ఎన్ని పెట్టినా సాధ్యం కాదు. ఎందుకంటే మూర్ఖులు. ఇప్పుడు నిజంగా వాళ్ళకి అవగాహన లేదో, అవగాహన కల్పిస్తే ఒప్పుకుంటారు. వాళ్ళకి అన్నీ తెలిసి మూర్ఖపు వాదం తీసుకొచ్చారంటే ఒప్పుకోరు. అంటే సింపుల్గా నిద్రపోతున్న వాడిని లేపొచ్చు, నిద్ర నటించేవాడిని లేపలేం. అలాగే ఏమీ తెలియని వాడికి తెలియజెప్పొచ్చు. అన్నీ తెలిసి నటించేవాడికి మనం ఎన్ని చెప్పినా వేస్ట్. అలాగే గోదావరి బనకచెర్ల విషయంలో తెలంగాణ వాళ్ళకి అన్నీ తెలిసినా వాళ్ళు కావాలని పెంట పెడతారు, మూర్ఖపు వాదం తీసుకొస్తారనమాట. ఇక నేడు పూరి జగన్నాథుని రథయాత్ర. జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర ఒడిశాలోని పూరిలో శుక్రవారం నిర్వహించబోతున్నారంటండి. ఇది చాలా ప్రెస్టీజియస్ అండి. లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. వీలైతే లైవ్లో చూడండి.
తర్వాత ఊర్లో ఉన్నట్టే ఇంట్లో తిన్నట్టే మారుమూల ప్రాంతాల్లో హోమ్ స్టేల ఆహ్వానం. ఇప్పుడు ఇవి పెరిగాయి. హోమ్ స్టేలు ఒకప్పుడు అరకు, లంబసింగి లాంటి ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయ్యేవి. ఇప్పుడు ఈవెన్ హైదరాబాదు, బెంగళూరు లాంటి సిటీస్లో కూడా హోమ్ స్టేలు బాగా పెరిగాయి. ఎక్కడికక్కడ హోమ్ స్టేలు ఆ కల్చర్ పెరుగుతోంది. దాన్ని రాశారనమాట ఈనాడులో ఒక కీలకమైన అంశం. సో ఇక రెండో పేజీలో చూసుకుంటే జోరాల ప్రాజెక్టులో తెగిన 4 గేట్ల ఇనప తాళ్ళు అని, అలాగే దరఖాస్తు విధానంలో మైనింగ్ లీజులు కేటాయింపట. మొదటి దరఖాస్తుదారుకు తొలి ప్రాధాన్యం, అంటే 1,000 ఇస్తారు. ఫస్ట్ అప్లికేషన్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారనమాట. అంటే ఎటువంటి రికమెండేషన్లకు తావు లేకుండా బయటికి ఇలా చెప్తారు, కానీ వాళ్ళు అనుకున్న వాళ్ళకి ఇచ్చేస్తారు. సాక్షికి వెళ్దాం. సాక్షిలో అరాచక పాలనను అడ్డుకోండి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించండి. చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు, నిరంకుశత్వం, అప్రజాస్వామిక పోకడలపై గవర్నర్ జస్టిస్ నజీర్కు వైఎస్ఆర్సీపీ నేతల బృందం ఫిర్యాదు. అబ్బో, చాలామంది బయటకు వచ్చారండి. ఇన్నాళ్ళు స్వాతంత్రం వచ్చాక ఇంత దుర్మార్గమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదు. రాష్ట్రంలో ఏడాదిగా అక్రమ కేసులు, చట్టవిరుద్ధ పాలన, ఎన్నికల హామీలపై జనం నిలదీస్తుండటంతో డైవర్షన్ పాలిటిక్స్, ప్రతి ఘటనను వక్రీకరిస్తూ విపక్షంపై సర్కారు ఎదురుదాడులు, మాజీ సీఎం వైఎస్ జగన్ దేశంలో అత్యంత ప్రజాదరణ ఇదిగో ఇటువంటివే మరి కామెడీలు అంటే. సినిమాల్లోనేమో మంచు ఫ్యామిలీ, పార్టీల్లోనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పత్రికల్లోనేమో సాక్షి పత్రిక. ఏమనంటే మళ్ళీ ఫీల్ అవుతారు. ఈ సెల్ఫ్ డబ్బాలు, ఆత్మస్తుతి, పరనిందలు, సెల్ఫ్ డబ్బాలు. దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంట. నరేంద్ర మోదీ గారికి లేదు, అమిత్ షా గారికి లేదు, స్టాలిన్ గారికి లేదు, రేవంత్ రెడ్డి గారికి లేదు, నవీన్ పట్నాయక్ లేదు, మమతా బెనర్జీ గారికి ఉండదు, చంద్రబాబు గారికి ఉండదు. వీళ్ళు ఎవరికి ఉండకూడదు. దేశంలో జగన్ గారికి మాత్రమే ఉంటుంది. Z+లో ఉన్న ఆయన పర్యటనలకు భద్రత కల్పించకుండా టీడీపీ సర్కారు కుట్రపూరిత వైఖరి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో కానీ ఒక సెక్షన్ ఆయనకు స్టిల్ ఫ్యాన్స్గా, ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే ఉంటారు. ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్, అనాగరికత ఉన్నవాళ్ళు, అక్షరజ్ఞానం లేని వాళ్ళు, కామన్ సెన్స్ లేని వాళ్ళు, ఆలోచన లేని వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆయన్ను అలాగే ఆరాధిస్తారు, అభిమానిస్తారు. అది ఏ జన్మలో చేసుకున్న పుణ్యం. ధర కోతాపురి, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతు గొగ్గోలు. మరీ దారుణం అండి. అసలు కేజీ 5 రూపాయలు, 4 రూపాయలు ఇస్తున్నారంట. ఇప్పుడు తోతాపురి మద్దతు ధర కేజీ 8కి కూటమి సర్కారు శటగోపం. ర్యాంపుల్లో కేజీ 2 ధర వెల్లడించిన ఫ్యాక్టరీలు. పలు పరిశ్రమల్లో తోతాపురి కాయల కొనుగోలుకు సువస్తాయి. కనీసం ధర 8 రూపాయలు ఉండాలి. అటువంటిదేమో 2 రూపాయలు, 3 రూపాయలు, 5 రూపాయలు ఇస్తామని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. అసలు తోతాపురి ఎక్కడా పండదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో దాదాపుగా 1,00,000 మంది రైతులు దాని మీదే ఆధారపడి ఉంటారు. పల్ప్, గుజ్జు, మామిడి గుజ్జు పరిశ్రమలకు ఈ తోతాపురి కాయలు ఉపయోగపడతాయి. ఈ దిగుబడి కూడా రావడంతో వాళ్ళు ఈ 15 నెల రోజుల్లోనే అమ్ముకోవాలి. సో ఈ టైంనే ఫ్యాక్టరీలు క్యాష్ చేసుకొని మేము ఇచ్చినంత తీసుకొని మాకు ఇచ్చేయండి అన్నట్టు బేరం పెడుతున్నారు. హైకోర్టులో విచారణ జరుగుతున్న రాజ్యాంగాన్ని ఉల్లంఘించే అప్పుల టీడీపీ కూటమి సర్కారుపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజం ట్వీట్ చేశారు. అంతే కదా. 9,000 కోట్ల అప్పు కోసం 1.91 లక్షల కోట్ల ఖనిజ సంపద తాకట్టు పెడతారా? ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనలకు ఇదే తార్కాణం. మా హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పుల్లో సగం అప్పులను ఈ ప్రభుత్వం 1 ఏడాదిలోనే చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, జాతీయ మీడియా సంస్థలను ట్యాగ్ చేసిన వైఎస్ జగన్. మీరు అలా ట్యాగ్ చేస్తూ ఉండండి. ఏ టీడీపీ వాడికో కోపం వచ్చి ఈరోజు ఫ్రైడే మీరు ఎందుకు కోర్టుకి వెళ్ళలేదు, మీకు 2013 సెప్టెంబర్ 16వ తేదీన సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళమని చెప్పింది కదా, అది బెయిల్ షరతులో ప్రధానమైన షరతు కదా, మీరు ఎందుకు వెళ్ళలేదని ఎవరో ఒకరు ట్యాగ్ చేస్తారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి, సిబిఐ డైరెక్టర్కి, కేంద్ర హోంమంత్రి గారికి అందరికీ ట్యాగ్ చేస్తారు. వ్యవస్థలు, మన దేశంలో వ్యవస్థలు అంత బలంగా ఉన్నాయి. దాదాపుగా ఆయనకు బెయిల్ వచ్చి 12 ఏళ్ళు 13 ఏళ్ళు అవుతుంది. ప్రతి శుక్రవారం ఆయన కోర్టు హాజరుకు వెళ్ళాలనేది ప్రధానమైన షరతు. కానీ లేదు, గత 6.5-7 సంవత్సరాలుగా ఆయన వెళ్ళట్లేదు. అలా దేశంలో ఇంకెవరికైనా అలా కుదురుద్దా? జస్ట్ మనలో అనమాట. ఎవరికైనా అలా కుదురుద్దా? కుదరదు. డబ్బులు ధమాకా, శాశ్వత సచివాలయ పనులు రెట్టింపు వ్యయంతో మళ్ళీ ఆ 3 సంస్థలకే
3 బిడ్లు అవే ఖరారు. పక్కా స్కెచ్తో చక్రం తిప్పిన ముఖ్య నేత. 3 ప్యాకేజీలను సిండికేట్ కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం అనుమతి. చదరపు అడుగుకు ఏకంగా 8,339.12 చొప్పున దారాదత్తం. చదరపు అడుగు 1,800 2,000కు మించదంటాను ఇంజనీరింగ్ నిపుణులు. ఓరిని చదరపు అడుగు 25,000 పెట్టి రిషికొండలో బిల్డింగ్ కట్టిన ఇల్లు కూడా 1,800 2,000 అని రాస్తున్నారంటే ఇంకేమంటారు, ఏమనాలంటే దీన్ని? చదరపు అడుగు 25,000 30,000 పెట్టి కట్టారు రిషికొండ బిల్డింగులు వైజాగ్లో. వీళ్ళేమో 1,800 2,000 అంట. 1,800 2,000 అంటే మిడిల్ క్లాస్, కాస్త 3,500 4,000 అంటే అబోవ్ మిడిల్ క్లాస్ ఈ రోజుల్లో. అంటే 4,000 అంటే మ్యాక్సిమం ప్రీమియం వచ్చేస్తుంది చదరపడుగుకు 4,000 పెడితే. వీళ్ళు చదరపడుగు 8,300 పెట్టారంటే అక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉంటుంది, చుట్టుపక్కల నిర్వహణ అదంతా ఉంటుంది. సో అది పనులు పూర్తయిన తర్వాత వీళ్ళు పట్టుకోవాలి. ఇటాలియన్ మార్బుల్స్ 5 స్టార్ వస్తువులతో కట్టిన 4,500 మించదు. మొత్తంగా 2018తో పోలిస్తే 2,083 కోట్లు పెరిగిన వ్యయం. కొంత చిలక కొట్టుళ్ళు ఉంటాయిలేండి, అన్నీ పట్టుకుంటే ఎట్లా. జిల్లెట్ గార్డు పెద్ద ప్యాక్ అయి పెద్ద ఆదా. ఆ ఖాతాలను బహిర్గతం చేయండి. వీసా దరఖాస్తుదారులు తమ 5 ఏళ్ల సోషల్ మీడియా కార్యకలాపాలను బహిర్గతం చేయాలని అమెరికా ఎంబసీ ఆదేశించింది. ఓకే, రాజ్యాంగమే సుప్రీం, అంతేగా దేశంలో రాజ్యాంగమే అత్యున్నతమైనదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ మరోసారి తేల్చి చెప్పారు. అంతే కదా, ఇప్పుడు సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇవ్వాలన్నా అది రాజ్యాంగానికి లోబడే ఉండాలి. పార్లమెంట్లో ఒక చట్టం చేయాలన్నా అది రాజ్యాంగానికి లోబడే ఉండాలి. వ్యవస్థలు ఏమైనా రాజ్యాంగానికి లోబడే పనిచేయాలి. అది రాజ్యాంగంలో లేకపోతే సవరణ చేయాలి. అమెరికా చెంప చెల్లుమనిపించాం. ఖతార్లోనే అమెరికా వైమానిక స్థావరంపై క్షిపణులు ప్రయోగించి సత్తా చాటమని ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ప్రకటనపై సంతకానికి నో. ఆనవాయితీకి భిన్నంగా ఉమ్మడి ప్రకటన జారీ చేయకుండా షాంఘై సహకార సంస్థ సదస్సు గురువారం ముగిసింది. సాక్షిలో యాడ్లు ఎక్కువ వచ్చాయండి. ఇలా రోజు యాడ్లు వేసేయచ్చుగా. మాకు వార్తల బాధ, ఫేక్ వార్తల బాధ తప్పుతుంది. ఎక్కువ యాడ్లు వేసుకోండి. ఎన్నికలప్పుడు బాణాసంచా పేలి గాయపడ్డాడని ఇప్పుడు కేసు. టీడీపీ నేత ఫిర్యాదుపై పోలీసులు అత్యుత్సాహం. మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ రెడ్డి సహా 19 మందిపై కేసు నమోదు. జిల్లాల ఎంపీపీల సంఘం అధ్యక్షుడు సుదర్శన్ రెడ్డి అరెస్టు. ఏపీడబ్ల్యూజే నూతన కార్యవర్గం. ఏపీడబ్ల్యూజే నూతన కార్యవర్గం అంట. రైలు పట్టాలపై కారుతో 7 కిలోమీటర్లు. హైదరాబాద్ శివార్లలో యూపీ యువతి హల్చల్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం కండకల్ సమీపంలో గురువారం ఓ యువతి రైల్వే ట్రాక్పై హల్చల్ చేసింది. ఆత్మహత్య చేసుకోవడం కోసం సుమారు 7 కిలోమీటర్ల పాటు కారుతో పట్టాలపై ప్రయాణించిందంట. రైలుకి ఎదురెళ్ళిందంట. ఓమికా సోని. సరే, ఇవన్నీ సాక్షిల అంశాలు పక్కన పెట్టేస్తే ఆంధ్రజ్యోతిలో కీలకమైన అంశాలు చెప్పేసుకున్నాం. ఆంధ్రజ్యోతిలో తర్వాత లిక్కర్ బాసులకి ఆగ్రోస్. టెండర్లు వారి కంపెనీలే L1 అయ్యేలా చర్యలు. 15 ఏళ్ల అనుభవం, రాష్ట్రంలో తయారీ ప్లాంట్, ఆ కంపెనీలే అర్హత సాధించేలా రూల్స్ మార్పు. వాటి ఆధారంగా ఈ నెల 5న మళ్ళీ టెండర్లు. చక్రం తిప్పుతున్న సీనియర్ అధికారి. సో లిక్కర్ కుంభకోణంలో ఎవరైతే ప్రధానమైన నిందితులుగా ఉన్నారో వాళ్ళకే టెండర్లు ఇస్తున్నారంట. తయారీ ప్లాంట్ ఇది ఒక అధికారి. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా వైసీపీ వాళ్ళకే లబ్ధి జరుగుతుంది అనడానికి అదొక ఉదాహరణ. ఇక దోమ సైజులో గూఢాచారి డ్రోన్. చేతి గోరు కంటే చిన్నగా తయారీ. సైనిక అవసరాల కోసం చైనా అద్భుత సృష్టి. వావ్, ఏదైనా చైనా వాళ్ళకి సాధ్యం అండి. దోమ సైజులో అంటే చైనా వాళ్ళ కళ్ళు కంటే చిన్న సైజా? ఈ రోజుల్లో డ్రోన్ల వినియోగం బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సైనిక కార్యకలాపాల కోసం అనేక దేశాలు డ్రోన్లను విరివిగా వాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా సరికొత్త విప్లవానికి తెరతీస్తూ దోమ సైజులో ఉండే అతి చిన్న గూఢాచారి డ్రోన్ను ఆవిష్కరించిందంట. అమ్మో, విమాన ప్రయాణం. ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత ప్రజల్లో పెరిగిన ఏవియోఫోబియా. విమానం ఎక్కాలంటేనే గుబులు. మోర్ దాన్ 50% విమాన ప్రయాణాలు తగ్గిపోయాయంట గత 15 డేస్లో. ఇది కూడా పక్కన పెట్టేస్తే ఆంధ్రప్రభలో కొత్త వార్తలు అయితే ఏమీ లేవు. ఆ మూడిట్లో వచ్చినాయి. అమరావతి పనులకు మరిన్ని ఆమోద పత్రాలు. త్వరలో 5,300 కోట్లకు పైగా పనులకు గ్రీన్ సిగ్నల్. 3,673.43 కోట్లతో జిఏడి, హెచ్ఓడి టవర్లు. కాంట్రాక్ట్ సంస్థలకు LOAలు. రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్తు, ఇతర మౌలిక వస్తువుల కల్పనకు 1,052.67 కోట్లు. జాతీయ రహదారితో E3 అనుసంధానమని మరో వార్త రాశారు. ఆక్వాపై వైరస్ పంజా. EHP తాండవం. భీమవరం, కైగులూరులో అలజడి. సీడ్ దశలోనే విపత్తు. మరోవైపు ఎగుమతులకు బ్రేక్.
ఆక్వా మీద వైరస్ పంజా అంట. ఏపీలో రొయ్యల పరిశ్రమ కుదిలైంది. వనామీ రొయ్యల రైతులకు సీడ్ దశలో షాక్ తగులుతోంది. చెరువులో సీడ్ వేసిన నెల రోజులకే వైరస్ సోకి రొయ్యలు చనిపోతున్నాయంటండి. అదొకటి ఇచ్చారు. సరే, ఆంధ్రప్రభ కూడా పక్కన పెట్టి ఈనాడులో నేషనల్ అంశాలు అంటే ఆల్మోస్ట్ నేషనల్ అంశాలు కవర్ చేసాంలే. బెజవాడలో 300 కోట్లకు బురిడియా. ట్రేడింగ్లో పెట్టుబడుల పేరుతో 1200 మంది నుంచి వసూలు చేశారంట. బోర్డు తిప్పేసిన అద్వైక ట్రేడింగ్ కంపెనీ నిర్వాహకుడు ఆదిత్యతో పాటు మరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసు. అద్విక అంటే అద్భుతం, మీ నమ్మకమైన పెట్టుబడులకు చక్కని మార్గం అని చెప్పి ఒక ట్రేడింగ్ కంపెనీ మధ్యతరగతి వర్గాల నుంచి డిపాజిట్ల పేరుతో 300 కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారంట. ఐదేళ్ల సోషల్ మీడియా సమాచారం ఇవ్వాలి, దాచిపెడితే వీసా దరఖాస్తు బుట్టదారుల దోకలే అమెరికా. పహల్గాం ప్రస్తావన లేదు, సంతకం చేయను. ఉగ్రవాదంపై తన కఠిన వైఖరిని భారత్ మరోసారి విస్పష్టం చేసింది. చైనాలోని చింగ్డౌ వేదికగా జరిగిన షాంఘై సహకార సంస్థ సభ్య దేశాల రక్షణ మంత్రుల సదస్సు దీనికి వేదికైంది. పాక్ ప్రేరేపిత సీమాంతర ఉగ్రవాదం పహల్గాం ముష్కర దాడులను మచ్చుకైనా ప్రస్తావించకపోవడాన్ని భారత్ ఆక్షేపించి సంతకం చేయకుండా వచ్చేసారంట. ఇక అచ్యుతానంద్ పరిస్థితి విషయం. కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద్ 101 సంవత్సరాలు. రష్యా నేతల విచారణకు ప్రత్యేక ట్రైబ్యునల్. ఐరోపా కౌన్సిల్తో జెలెన్స్కీ ఒప్పందం. ఉక్రెయిన్పై యుద్ధానికి సంబంధించి సీనియర్ రష్యా నేతలు అధికారులను విచారించేందుకు అంతర్జాతీయ న్యాయస్థానం ఏర్పాటు చేయాలన్న ప్రణాళికలు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆమోదం తెలిపారు. యాక్సియం 4తో భారత్కు దక్కేదేంటి? ఇజ్రాయెల్పై విజయం మాదే, అమెరికా అడ్డుకోవడంతో ఆ దేశం బతికిపోయింది. అగ్రరాజ్యాన్ని చాచి చెంపదెబ్బ కొట్టాం, మా అణుకేంద్రాలకు నష్టం కలగలేదు. ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ ఉద్ఘాటన. ఇజ్రాయెల్పై యుద్ధంలో ఇరాన్ విజయం సాధించిందని, అమెరికా జోక్యం చేసుకోకుండా ఉంటే ఆ దేశం నాశనం అయ్యేదని ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ పేర్కొన్నారు. నిజానికి యుద్ధం ముగిసే సమయానికి ఇరాన్దే పైచేయి. మొదటంతా ఇరాన్ బాధిత దేశమే దెబ్బతిన్నది. కానీ యుద్ధం ముగిసే సమయానికి చివరి రోజు ఏం చేశారు వీళ్ళు? అమెరికా సైనిక స్థావరాలు కువైట్, ఖతారు, ఇరాక్లో ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ దాడి చేశారు. ఆ తర్వాత రోజు యుద్ధం ముగిసింది. అంటే వాళ్ళు బెదిరిపోయి యుద్ధం ఆపేశారు అనేటట్టు వీళ్ళు నైతికంగా మాటల పరంగా వీళ్ళు పైచేయి సాధించినట్టు చెప్పుకుంటున్నారు అనమాట. ఇరాన్ ఇజ్రాయెల్లో దాడిలో 18 మంది పాలస్తీనుల మృతి. 10% తగ్గిన అమర్నాథ్ యాత్ర రిజిస్ట్రేషన్. అమర్నాథ్ యాత్రికుల రిజిస్ట్రేషన్లు ఏడాది 10% తగ్గాయని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తెలిపారంట. చదువు అయిపోయినా కొలువు దక్కట్ల. అమెరికాలో పెరుగుతున్న నిరుద్యోగిత రేటు. అగ్రరాజ్యం అమెరికాలో నిరుద్యోగిత రేటు క్రమంగా పెరుగుతోంది. కళాశాల విద్య పూర్తయినా ఉద్యోగం దక్కక ఇబ్బందులు పడుతున్న వారి సంఖ్య అధికమవుతోంది. అమెరికాలో మొత్తంగా నిరుద్యోగిత రేటు 4.2% ఉందంటండి. మనది అరౌండ్ ఒక 7% ఉంటుంది. అమెరికాలో 4.2 ఉందంట. సరే, ఓవరాల్గా ఇవ్వండి 3 పత్రికల్లో వార్తాంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. లైక్ చేయండి, మీ ప్రతి లైక్ ఇంపార్టెంటే. థ్యాంక్ యూ.